సినీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో వర్మ ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ షాద్ నగర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ హయాంలో వర్మ అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక సినిమా చేసినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాక ఆ సినిమాని ప్రమోట్ చేసే క్రమంలో నారా లోకేష్, నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినట్టు ఆయన మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్ గోపాల్ వర్మకి పలుసార్లు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట విచారణకు హాజరు కమ్మని కోరితే రామ్ గోపాల్ వర్మ పలు కారణాలతో విచారణకు హాజరు కాకుండా వస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందని పోలీసులు నోటీసులు జారీ చేయగా ఆయన పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్లోని ఆర్జీవీ డెన్కి వచ్చారు. అయితే ఆయన ఏదో అత్యవసర పని మీద బయటకు వెళ్లారని, ప్రస్తుతం ఆఫీసులో లేరని అక్కడి స్టాఫ్ చెప్తూ వచ్చారు. కొద్దిసేపటి క్రితం వచ్చిన వర్మ లాయర్ ఫిజికల్గా హాజరు కావడం కష్టమని, కావాలంటే వర్చువల్గా డిజిటల్ ప్లాట్ఫామ్లో హాజరవుతామని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వర్మని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా తెలియడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి.